ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినందుకు మరింత బాధ్యతగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తామని నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమస్యలను విన్నామని, ఇకపై తామే ఆ సమస్యలని పరిష్కరించే బాధ్యతను తీసుకుంటున్నామన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. దాంతో పాటు ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మాకు అవకాశం ఇది. రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్దితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. కాబట్టి మేము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం, తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో, తెలంగాణ సమాజం ఏం కోరుకుందో కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ ఉన్నవాళ్లు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. ఈ ఆర్డర్ చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్లిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు కొనివ్వంటారు. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్లిన రాష్ట్రాన్ని సెటిల్మెంట్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేస్తారు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడేనా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను పిసిసి ప్రెసిడెంట్ గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధ్యాహ్నకు తర్వాత మేడం విజయశాంతి గారికి మా దయాకర్ అన్నకు మేమందరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా